హైదరాబాద్ లో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. పేషెంట్లు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం కావడంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. నగరంలోని అన్ని హాస్పిటల్స్లో వైరల్ ఫీవర్స్తో క్యూలు కడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఫీవర్ హాస్పిటల్లోని వార్డు కూడా పూర్తిగా వైరల్ ఫీవర్స్తో కూడా బెడ్స్ అన్ని కూడా ఆక్యుపైడ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రతిరోజు కూడా ఓపీ కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా వైరల్ ఫీవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఫీవర్ హాస్పిటల్తో సహా ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో కూడా ఆ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్కి సంబంధించిన ఆర్ఎంఓ గారు ఉన్నారు. అయితే డైలీ ఇక్కడ ఓపీ ఏ విధంగా ఉంది, ఇక్కడ బెడ్ ఆక్యుపెన్సీ ఎంత ఉంది, డెంగ్యూ ఫీవర్స్ కానీ ఇవి ఎక్కువగా వస్తున్నాయా లేదా అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఓపీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది వైరల్ ఫీవర్స్కి సంబంధించి అని కూడా చెప్తూ ఉన్నారు. 700 నుంచి 800 దాకా ఉంది ఓపీ 700 to 800 ఉంది. రోజు రోజుకి జ్వరాలతో వచ్చే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. అడ్మిషన్స్ కూడా 50 to 60, 65 అలా ఉంటున్నాయి. రొటీన్ వైరల్ ఫీవర్లే ఉంటున్నాయి చాలా వరకు. డెంగ్యూ అనేది మాత్రం 1 or 2 పాజిటివ్ కేసెస్ తప్ప మిగతా అంతా నార్మల్ రొటీన్ వైరల్ ఫీవర్సే ఉంటున్నాయి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, జ్వరము, జలుబు, దగ్గుతో కొంతమంది వస్తున్నారు. ప్లస్ డయోరియా, వాంతులు, విరేచనాలు, స్టమక్ పెయిన్ వాటితో వస్తున్నారు. అంతా మాకు టోటల్ ఐపీ 70 దాకా ఉంటుంది. ఓపీ మాత్రం 700 to 800 ఉంది. ఇది మాత్రం బాగానే పెరుగుతుంది. లేకుంటే జ్వరాలతో వచ్చిన వాళ్ళకి సింపుల్ యాంటీబయాటిక్స్, పారాసిటమాల్ అవి ఇస్తే ఒక 3-4 డేస్కి తగ్గుముఖం పడుతుంది. ఇంకా 4-5 days, మోర్ దెన్ 1 week, 10 daysతో ఫీవరు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు అడ్మిట్ చేస్తున్నాము. ఏమన్నా వాళ్ళకి వస్తే చికున్గున్యా పాజిటివ్ వస్తే ఎప్పుడో ఒక 1 weekలో ఒక చికున్గున్యా పాజిటివ్ రావచ్చు. డెంగ్యూ కూడా ఒక 30-40 కేసులు, 1-2 డెంగ్యూ తప్ప ఇంకేమీ రావట్లేదు. ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. అంటే మామూలుగా ఇక్కడ బెడ్ ఆక్యుపెన్సీస్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మొత్తం ఎంత ఫిల్ అయింది మేడం? బెడ్ ఆక్యుపెన్సీ అంటే మాకు టోటల్ బెడ్ స్ట్రెంత్ 330, ఇప్పుడు మాకు 60 to 70 దాకా ఉంది. సో ఎక్కువగా వీళ్ళలో ఎక్కువగా ఏ లక్షణాలు ఉన్నాయి? ఎక్కువగా జ్వరము, జలుబు, దగ్గు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక 50 మంది ఐపీ, ఇంకొక 20 మంది వామిటింగ్స్, మోషన్స్ వాళ్ళు ఉన్నారు అన్నమాట. డెంగ్యూ కేసెస్ డైలీ వస్తున్నాయి మేడం, అప్పుడప్పుడు వస్తున్నాయి? డెంగ్యూ డైలీ ఏం రావట్లేదు. 3-4 డేస్కి ఒక కేసు పాజిటివ్ వస్తుంది. అదే ప్లేట్లెట్స్ కూడా నార్మలే ఉంటున్నాయి. మరి ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువ ఏమన్నా ఉంటే బిలో 50 అట్లా ఉంటే ఉస్మానియాకి పంపిస్తున్నాయి. ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఏమైనా డెవలప్ అయితే పేషెంట్లకు. సో నోరో వైరస్ కేసెస్ అని కూడా వస్తున్నాయని కూడా అంటున్నారు మేడం. ఆ కేసెస్ ఏమైనా ఇక్కడ నమోదవుతున్నాయా? అది ఏం లేదు, డయేరియాతో వస్తున్నారు కదా, నోరో వైరస్ అనే మాట ఏం లేదు. రొటీనే వచ్చే కేసులో వస్తున్నాయి అంతే. ఓపీ కూడా ఇప్పుడు బాగా ఈజీ అయింది. ఒక క్యూఆర్ కోడ్ మెథడ్ పెట్టారని కూడా అబా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద అబా ఐడి అనేది క్రియేట్ చేసుకొని పేషెంట్ల ఆధార్ కార్డు తీసుకొస్తే యాప్ అది డౌన్లోడ్ చేసుకుంటే అవి మా డిఓస్ అందరు దాంట్లోనే ఎంట్రీ చేస్తున్నారు. ఇంకా అది ఉంటే మొత్తం ఆ నెంబర్ని బట్టి కొడితే మళ్ళీ వాళ్ళ డీటెయిల్ మొత్తం హెల్త్ ప్రొఫైల్ లాగా మొత్తం అంతా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ ఆ రివ్యూ వాళ్ళకి ముందు ఏం చూసామనేది కూడా మనకు మొత్తం దాంట్లో ఉంటుంది అనమాట, సిస్టంలో ఎంట్రీ. ఎవరైతే చుట్టుపక్కల వారి పరిసర ప్రాంతాలను కూడా నీట్గా ఉంచుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ వైరల్ ఫీవర్స్ నుంచి దూరంగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.